షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశం ఈ దఫా రష్యాలో జరిగింది. మన జైశంకర్ అక్కడికి వెళ్ళారు. 3 రోజుల పాటు అక్కడ ఉంటారు. ఈవెన్ రాబోయే రోజుల్లో పుతిన్ ఇండియాకి రాబోతున్న డిసెంబర్ 6న 5న ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఫాలోఅప్ చేసుకుంటారు. ఈ షాంఘై కోఆపరేటివ్ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు జైశంకర్. ఇందులో చైనా ఉగ్రవాదంలో కాశ్మీరీ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది, అట్లాగే ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది. అదేమంటే భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళ హక్కు. అదే చైనా నుంచి విడిపోతానన్నటువంటి జింజియాంగోళం తొక్కేస్తారు, లేకపోతే కనుక అక్కడ అన్నట్టు తీర్మార్ స్క్వేర్ దగ్గర తొక్కేస్తారు. ఎదురోళ్ళకి మాత్రం స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళ దేశంలో మాత్రం ఆ స్వేచ్ఛ ఉండకూడదు. తైవాన్లో కూడా జోక్యం చేసుకోవాలా, ప్రపంచంలో అన్ని వ్యవహారాలు జోక్యం చేసుకోవాలి. అందుకని ఆ వేదిక మీద నుంచినే చైనాతో పాటు అన్ని దేశాలకి ఒక షాక్ ఇచ్చే పిలిపే ఇచ్చారు జైశంకర్. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, అది కులం రూపంలో ఉన్నా, గిరిజన రూపంలో ఉన్నా, మతం రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాలా. అలా కాకుండా మాకు నచ్చిందైతే మేము సమర్థిస్తాం, అది ఉగ్రవాదం అయినా సరే. ఆయుధం చేతపట్టి ప్రభుత్వాల మీద తిరగబడి దేన్నైనా ఉగ్రవాదంగానే భావించాలి. దాన్ని ప్రపంచ దేశంలో ఉన్న ఏ దేశమైనా సరే ఆ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి, ఆ దేశాన్ని సమర్థించాలి అన్నటువంటి పాయింట్ గుర్తు చేశారు.